బైబిల్ బాప్తిసము పార్ట్ 1. బైబిల్ బోధను అనుసరించుట దేవుని చిత్తమై ఉన్నది. ఈ గ్రంథంలోని సంగతులు మీరు బాగుగా పరిశీలించి చదివిన ఎడల సత్యమును తెలుసుకుందరు. మీరు సత్యమును తెలుసుకొనిన ఎడల దేవుణ్ణి సంతోషపరచగలరు. దేవుణ్ణి సంతోషపరచు సత్యమును మీరు తెలుసుకొని అనేకులకు బోధించవలనని మిమ్మును మేము కోరుచున్నాము. మనము సత్యమునకు భిన్నముగా బోధించకూడదు సుమి, జాగ్రత్త. బాప్తిసం అనే పదము బాప్టిజో అనే గ్రీకు పదము నుండి వచ్చినది. బాప్టిజో అనగా ముంచుట అని అర్థము. బాప్తిసము అనే పదము క్రొత్త నిబంధనలో 90 చోట్ల ఉన్నది. మత్తాయిలో 13 చోట్ల, మార్కులో 10 చోట్ల, లూకాలో 13 చోట్ల, యోహాన్లో 12 చోట్ల, ఇలాగా క్రొత్త నిబంధనలో 90 సార్లు రాయబడి ఉన్నది. పార్ట్ 2 కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.